ప్రైజ్ ద లార్డ్. అధిక బల సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సర్వశక్తిగల నామములో మీరందరూ క్రీస్తునందు బలవంతులై ఉందురుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 105వ కీర్తన 24వ చరణం. వారికి అధిక బలము దయచేసెను. యేసయ్య నామమనే బలమైన దుర్గములోనికి పరుగెత్తి సురక్షితమును, క్షేమమును, భద్రతను, అన్ని విధాలుగా కాపుదలను అనుభవిస్తున్న నీతిమంతులారా, మనము అనుదినము సేవించుచున్న యేసునాథుడు బలవంతుడైన దేవుడు, అధిక బల సంపన్నుడు, బలమిచ్చువాడై ఉన్నాడు, అధిక బలము దయచేయువాడై ఉన్నాడు. ఈ ఆత్మీయ యాత్రలో, విశ్వాసపు పరుగులో ప్రతి ఆత్మీయుడు ఆత్మ సంబంధమైన బలము గలవాడై ఉండవలెను. అంతరంగ పురుషుడు ఎల్లప్పుడూ దినదినము బలము పొందుకొనుచు ఉండవలెను. శారీరక బలము కాదు గాని ఆత్మీయ బలమును పొందుకొనవలెను. అందుకే ఆయన తన ప్రజలకు అధిక బలమును దయచేయును. మన శత్రువైన, విరోధి అయిన అపవాది బలము గలవాడు గనుక వానిని ఎదిరించుటకు, వానితో పోరాడుటకు, వాని క్రియలను, తలంపులను పోరాడి జయించుటకు వానికంటే మన బలము అధికముగా ఉండవలెను కదా. అప్పుడే మనము వానిని అన్ని విధములుగా యేసయ్య అనుగ్రహించే అధిక బలము చేత ఓడించెదము. బలవంతుడైన యేసయ్య మన పక్షముగా నిలిచి మనలని గెలిపించును. మనము అత్యధిక జయమును పొందుకొనేదము. మనం ఏ విషయములో కూడా బలహీనులుగా ఉండకూడదు. ఆయన అనుగ్రహించిన బలమును పోగొట్టుకొనకుండా జాగ్రత్త పడెదము. దోషము, పాపము, అతిక్రమము, లోపమును బట్టి బలము తగ్గిపోవుచున్నది అని భక్తుడు సెలవిచ్చెను కదా. అట్టి దోషము చేత కొందరు బలహీనులై అపవాది ఉరులలో, చిక్కులలో చిక్కుకొని బందీగా మారిపోయిరి. మనము అట్టి వారిగా ఉండకుండా మరింత మెలకువగా ఉంటూ జాగ్రత్త పడెదము. ప్రతిదినము దేవుని శక్తిగల వాక్యమును చదువుచు, వినుచు, ధ్యానించుచు, అనుసరించుచు హృదయములో నిలుపుకొని బలవంతులమై దుష్టుని జయించెదము. బలము గల యేసయ్య యందు మరింత విశ్వాసము గలవారమై బలమును పొందుకొనేదము. అట్టి విశ్వాస బలము చేత లోకమును జయించెదము. ఆయన సన్నిధిలో ఏక మనసుతో ఎడతెగక కనిపెట్టి ప్రార్థించి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనేదము. ఆయన అభిషేకించిన వానికి అధిక బలమును అనుగ్రహించును గదా. అట్టి ఆత్మాభిషేకము చేత నేత్రాశయు, శరీరాశయు, జీవపు డంబమును జయించెదము. ఎల్లప్పుడూ ఆయనను స్తుతించుచు, ఆయన యందు ఆనందించుచు బలమును పొందుకొనేదము. ఆయనను నమ్ముకొని ఆయన మీద ఆధారపడి మౌనముగా ఉండి బలమును అనుభవించెదము. ఆయన సన్నిధిలో దీనులమై, దీన మనస్కులమై, నిత్యమైన శాశ్వతమైన కృపను పొంది బలవంతులమై ప్రతి శోధనను, సమస్యను, శ్రమలను జయించెదము. గొప్ప విడుదలను పొందెదము. ఆయన యందు మనము బలము కలిగి ఉండెదము. ఆయనే మనకు బలమై ఉన్నాడు. ఆ బలమును మనము ధరించుకొనేదము. ఆ బలమును నడికట్టుగా కట్టుకొనేదము. దైవికమైన జ్ఞానము అనే బలమును పొందుకొని యాత్రలో ముందు కొనసాగెదము. ఆయన కొరకు ఎదురు చూచుచు నూతన బలము పొందుకొని భూ సంబంధమైన వాటికి దూరమై పరసంబంధమైన వాటికి చేరువై ఆయన మహిమగల రాకడలో ఆయనతో కూడు ఉండినట్లుగా ఎగిరిపోదుము. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు. మేము మీ వలన అధిక బలము పొందుకున్నట్లుగా కృపదయించమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యము ద్వారా, మీ అందరి విశ్వాసము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, మిమ్మల్ని నమ్ముకొనుట ద్వారా, మీ కొరకు ఎదురు చూచుట ద్వారా, అభిషేకము ద్వారా బలము నుండి అధిక బలమును పొందుకొని అపవాది క్రియలన్నిటినీ జయించి ఓడించి మీ ద్వారా, మీ బలము ద్వారా గొప్ప విజయాన్ని సొంతము చేసుకొని సింహాసనాసీనుడైన మిమ్మల్ని ఎదుర్కొనుటకు కృపను మెండుగా దయచేయమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ నా యేసయ్య అధిక బలమును దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.